నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎండి ఆమీర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ పాలనలో అవినీతి పెరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కార్పొరేటర్లుగా గెలిచి 6 నెలలు కూడా పూర్తి కాకముందే కొందరు ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడుతున్నారని, పేదల కోసం నిర్దేశించిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిర్మాణ పనుల వద్ద వెళ్లి మున్సిపల్ అధికారులు పనిముట్లు స్వాధీనం చేసుకోవడం, అనంతరం ఏమైనా ఉంటే సంబంధిత కార్పొరేటర్ను కలవండి అని చెప్పడం సరైన విధానం కాదని విమర్శించారు. అధికారులు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను మరిచి కార్పొరేటర్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు. కార్పొరేటర్లంటే తీస్మార్ ఖాన్లా భావిస్తున్నారా అంటూ మండిపడిన వారు, గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్పొరేటర్లు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చేసిన ప్రకటనలను గుర్తు చేశారు. ఆ హామీ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లపై వెంటనే విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నట్లు తాము ఆరోపిస్తున్న అవినీతిపై పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు అధికారిక ఫిర్యాదు చేయనున్నట్లు అబ్దుల్ రెహమాన్, ఎండి ఆమీర్ వెల్లడించారు. ఈరోజు నగరపాలక సంస్థకు సంబంధించి కార్పొరేటర్లు గెలిచిన గత 6 నెలలనే అవినీతికి పాల్పడుతున్నారు. అసలు వీళ్ళకు పోటీ చేయమని ఎవరు చెప్పిర్రు? కోట్ల రూపాయలు ఎలక్షన్ల ఖర్చు పెట్టి ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకొని ఈరోజు అదే ఓటర్ దగ్గర ఇల్లు కట్టుకుంటే సెట్ బ్యాక్ అని, పర్మిషన్ అని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇంటి యాజమాన్యాన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు. స్వయంగా మేము చూసినాం. కార్పొరేటర్లే వాళ్ళ ల్యాండ్ దగ్గర పోయి తట్టపారాలు గుంజుకుంటున్నారు. అరే ఇంద్రమ్మ ఇల్లు పర్మిషన్ లేదు, ఉండవు. కానీ ఇంద్రమ్మ ఇల్లు కూడా డబ్బులు కావాలని కార్పొరేటర్ డిమాండ్ చేస్తారు. గతంలో ఎంతో మంది కార్పొరేటర్లు ఎన్ని నగరపాలక సంస్థలు పనిచేసిన కార్పొరేటర్లు ఉన్నారు, కానీ ఇంత అవినీతికి పాల్పడలే. కానీ ఈసారి చూస్తున్నాం మేము, ఈ నగరపాలక సంస్థకు సంబంధించిన కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ వాళ్ళకి అవగాహన లేదు. ఎవరికంటే వాడే డబ్బులు వసూలు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మున్సిపల్ జవాన్లని పంపించి తట్టపారాలు గుంజుకోమంటారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. బండి సంజయ్ గారు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు ఏమన్నారు? మా కార్పొరేటర్ ఎవరైనా అవినీతికి పాల్పడితే తన దృష్టికి తీసుకురమ్మని చెప్పారు. మంత్రి గారు, నేను మిమ్మల్ని స్వయంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నగరపాలక సంస్థ ఇక్కడ నిల్చొని మీరు ఫస్ట్ మీ కార్పొరేటర్లకు ఒక క్లాస్ తీసుకోండి. పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఎట్లా కట్టుకుంటారు మీకు కూడా తెలుసు. వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళ కళ్ళ నుంచి రక్తం వెళ్తుంది, అంత అరాచకం చేస్తున్నారు ఈ కార్పొరేటర్లు. కాబట్టి దయచేసి ఈసొంటి కార్పొరేటర్ని చర్యలు తీసుకోవాలి, వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని, ఏ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఉండండి, ఆ పార్టీకి సంబంధించిన పెద్దోళ్ళు ఆ కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలి, ప్రజలని పబ్లిక్ ని సేవ్ చేయాలి, ఈ అరాచకంని ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా మేము రేపు కలెక్టర్ గారిని అలాగే కమిషనర్ గారిని ఎవిడెన్స్ తయారు చేసి, ఎవిడెన్స్తో సహా ఎవరెవరు వసూలు చేస్తున్నారు వాళ్ళ పేర్లు కూడా అలా మెన్షన్ చేసి మేము కమిషనర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నా పేరు అబ్దుల్ రెహమాన్, నేను మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కరీంనగర్. కరీంనగర్ నగర పాలక సంస్థలో చూసుకుంటే గత కౌన్సిల్ కన్నా ఇప్పుడు బుల్డోజర్ గ్యాంగ్ 2.0 లెక్క వీరి పరిపాలన జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ 60 డివిజన్ల నుంచి 66 డివిజన్లకు పెరిగినా కూడా వీళ్ళ కార్పొరేటర్లను ప్రజలు వీళ్ళ ఇంటి ముంగట పోయి కాలు మొక్కి మీరు పోటీ అని చెప్పి ఎవరు చెప్పలే. వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం, సంపాదించుకోవడం కోసం రాజకీయ వృత్తిలో వచ్చి 2-3 కోట్లు పెట్టి ఈరోజు పైసలు వెళ్ళక మంది మీద పడి, ప్రజల మీద పడి ఇంద్రం ఇల్లు కట్టుకుంటే ఇంద్రం ఇల్లుకు సెట్ బ్యాక్ లేదు, ఇంద్రం ఇంటికి పర్మిషన్ కావాలని చెప్తే గరీబుడు ఎటుపోతారండి? 60-70 గజాలు కట్టుకునే ఇల్లు వ్యక్తి సెట్ బ్యాక్ ఏం పాటిస్తాడు? ఇంద్రం ఇల్లు అంటే లేబర్లు, పాపం గరీబోళ్ళు వాళ్ళు నా దృష్టికి చాలా రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇంద్రమ్మ ఇల్లు, అతను చాలా పేదవారు. ఈ 5 లక్షలతో ఇల్లు కాదంటే ఇంకో 5-6 లక్షల కోసం వాళ్ళు బంగారం కానీ ఏదైనా అమ్ముకుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాని హింసిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు చైన్ మేళం వాని ఇంటికి పంపించి, పేదోని ఇంటికి పంపించి తట్టల పడాలు గుంజుకొని వస్తున్నారు. ఎవరంటే కార్పొరేటర్ కలమంటారు. జవాన్ పని ఏముందంటే ఒక మర్జుడి విలేజ్ లా
జవాన్ల పని శానిటేషన్ నిర్వహణ కాదు. ఆ డిఎల్ తిరిగి ఎవడి ఇల్లు కడతాడు? కార్పొరేటర్ దగ్గర పోయి కలుపు అని చెప్పాలి. ఎందుకు కార్పొరేటర్తో గొడవ పెట్టుకుంటాను? 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వీళ్ళకైనా కొమ్ములు తీసుమార్కాను కాదు కార్పొరేటర్లు తమాషాలు చేసుకుంటా. నేనేమంటానా అంటే వీళ్ళకి ఎవరు ఓటు ఏమన్నాడు కోట్లు పెట్టి? వీళ్ళు పోటీ చేసి ప్రజలను తోచుకోమని చెప్పినావా? ఇంత రెడ్ లైసెన్స్ ఇచ్చినావా? కాబట్టి దయచేసి విజిలెన్స్ కానీ ఎవరైనా కానీ ముందుకు వచ్చి కంప్లైంట్ చేయాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా చూసుకుంటే ఇలాగే ఉంటే ఈ 6 నెలల వాళ్ళు ఇంకా సినిమా చూపిస్తున్నారు. ఇంకా 4.5 సంవత్సరాలు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ముఖ్యంగా ప్రజలు నిర్భయంగా వచ్చి ముందుకు వచ్చి చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడే వీళ్ళకి 6 నెలల మన అడ్డుకట్ట వేయకుంటే వీళ్ళ దోపిడీ పరాకాష్ఠకు జరుగుతుంది. అపార్ట్మెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎప్పుడో 2 సంవత్సరాల కింద పర్మిషన్ తీసుకుంటే వాని డాక్యుమెంట్ తీసుకురాచి ఒక పిఎఫ్ అని చెప్తాడు. ఇది ఏం నడుస్తుంది కరీంనగర్లో అర్థమైతే. దయచేసి బండి సంజయ్ గారు ఫస్ట్ ఈ మేయర్ కూర్చున్నప్పుడే వాళ్ళు ఒక మాట అన్నారు, ఇక్కడ ఎవరిని కూడా బెదిరియద్దు, గరీబులను చేయొద్దు అని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. నిజంగా బండి సంజయ్ గారికి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ మేయర్ కు చిత్తశుద్ధి ఉంటే కాబట్టి వాళ్ళ కార్పొరేటర్లను కంట్రోల్లో పెట్టాలని కోరుకోవడం జరుగుతుంది. అది ఏ పార్టీ కార్పొరేటర్ కానివ్వండి, అది XYZ ఏ కార్పొరేటర్ కానివ్వండి, ప్రజలను ఎవరు కూడా హింసించద్దు. గరీబోడు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకోనియండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ప్రజల తరఫున నేను కోరడం జరుగుతుంది. మీరు చెప్తున్న ప్రకారం మీరు చెప్పేది వింటుంటే ఏమనిపిస్తుంది అంటే టౌన్ ప్లానింగ్ అధికారులే కార్పొరేటర్లకు మీడియేటర్లుగా వ్యవహరిస్తున్నారనే విధంగా ఉన్నది. అవును, బరాబర్. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? కార్పొరేట్ అంటే మనకు వాళ్ళు ఎవరైతే గృహ యజమానాలు మనకు చెప్తారు, వాళ్ళు మనకు చెప్తారు కానీ వాళ్ళు ఓపెన్ గా రా అని చెప్పు అంటే చెప్పలేరు. వాళ్ళు కొంచెము భయపడతారు. ఎంతైనా మనకు ఉన్నంత డేరింగ్ వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఖచ్చితంగా ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, నోటీసులు పంపుతున్నారు. కాబట్టి ఈ రోజు ఈ కౌన్సిల్ లా ఒక గరీబోడు ఇల్లు కట్టుకున్నాడు అనేది ఒక పరాకాష్ఠగా చేరింది. కాబట్టి ఈ పేద ప్రజలను ఆదుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. నా పేరు మొహమ్మద్ ఆమీర్, సామాజిక కార్యకర్త.